మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇచ్చేసి నేను అంతా చేశాననేది కాదు. 40 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, దీంతో ఈ రోడ్డు ఎత్తనా ఆ రోడ్డు ఎత్తనా అని చెప్పడం కాదు. నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఏది ఎక్కువ అడుగుతారు? ఇప్పుడు మన దగ్గర ఉంది ఇక్కడ 500 మంది. 500 మందిలో సుబ్బారావు గారి డొంకకి ఎంతమంది ఓకే చేస్తారు? వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు 150 మంది ఉన్నారు. రామారావు గారి డొంకకి 180 మంది ఉన్నారు. ఇట్లా లెక్కేసుకుని ఇదిగో మెజారిటీ ప్రజల కోరిక మేరకు చూస్తే ఇది వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రెండోది గ్రౌండ్ లెవెల్ అవసరం చూస్తే ఎట్లుంది, లేదు కొంత అస్సలు రోడ్ లేదా వాళ్ళకి వేద్దాం ముందు ఆలోచించండి అని కన్విన్స్ చేయొచ్చు. ఆ విధంగా అది గ్రామ స్వరాజ్య స్ఫూర్తి అనేది. ప్రస్తుతం గ్రామ స్వరాజ్య స్ఫూర్తిలో తొలి అంకంలోకి అడుగు పెట్టాం. అసలు అంటూ గ్రామ సభ పెట్టడం మలి అడుగుల్లోనన్నా ఆ దిశగా వేస్తే బాగుంటుంది. కానీ జగన్ గారి హయాంలో జరగంది ఈ గ్రామ సభలో. ఇందులో మెయిన్ ఏంటంటే సర్పంచులకు లేదంటే వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు వీళ్ళకి గుర్తింపు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అనేది. వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు అనేది వాళ్ళ వెర్షన్. నిజంగా అదే కనుక జరిగితే గ్రౌండ్ లెవెల్లో మాకు ఓటు బ్యాంక్ ఉంది, ఆ 40% దాని ద్వారా వచ్చింది అనే దానికి రేపు పొద్దున గండి పడతా. 40% దాని ద్వారానే వచ్చిందని చెప్పి జగన్ అంటున్నాడని నేను అనుకోను. సంక్షేమ పథకాల ద్వారా వచ్చింది అనుకుంటున్నాడు. అంటే గ్రౌండ్ లెవెల్ ఇంకా మా బలం అలాగే ఉంది ఉంటదని కాదు కదా. అతను అనుకునేది తను ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఓట్లు పడ్డాయి అనుకుంటాడు, లేదా పార్టీగా తనను నమ్మారు అనుకుంటాడు. గ్రామ సభల గురించినో పంచాయతీల గురించి ఇట్లా ఒక పర్పస్ అని ఆలోచించాడు అతను బేసిక్ గా. ఒకటి సర్పంచ్లు అంటారు, ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది అవతలకి చేరిపోయి ఉన్నారు మన ఎలక్షన్స్